అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ట్రూపప్ అదనపు ఛార్జీలు రద్దు చేయాలన్న డిమాండ్లతో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న విశాఖ సీఎండీ కార్యాలయం ఎదుట చేపట్టిన మహాధర్నాని జయప్రదం చేయాలని సిఐటియు నేత కుమార్ పిలుపునిచ్చారు. ఈరోజు విశాఖ అల్లూరి భవన్లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజలపై అధిక భారాన్ని మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని కూటమి ప్రభుత్వం సమర్థించడం అన్యాయమన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, ప్రజలకు విద్యుత్ కష్టాలను దూరం చేసే విధంగా సుపరిపాలన అందిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టి ప్రజా వ్యతిరేక విధానాల్లో అనుసరిస్తున్న కూటమిపై ప్రజలు తిరగబడాలని కోరారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రజా వ్యతిరేకతను గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని కోరారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేయలేదు. అన్నీ కూడా ఆదాని అంబానీకే. ఆదాని అంబానీ ఇద్దరు గుజరాతీలు అమ్ముతుంటే ఇద్దరు గుజరాతీలు కొంటున్నారు. గుజరాతీ అమ్మేవాళ్ళు ఎవరంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. కొనేవాళ్ళు ఆదాని అంబానీ గారు. మేము ముఖ్యంగా ఈ విషయం ఒక్కటే కాదు, ప్రతి రైల్వేలు, ఎయిర్పోర్ట్లు మొత్తం అన్నీ ప్రైవేట్ పరం చేశారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేశారు. అన్నీ కూడాను ప్రజలు నడ్డి విరిచేట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ యొక్క జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఇదే నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎవరైనా మీ ఇంటికి కరెంటు స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టండి, వెంట తగలండి అని. ఇప్పుడు దాకా విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండేది. కానీ విద్యుత్ సవరణ చట్టం 2020 ప్రకారం మొత్తం చట్టాన్ని మార్పు చేసి ఇది కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్తును ఉత్పత్తి చేయడం, రైతులకి సబ్సిడీతోటి ఉచిత విద్యుత్ ఇవ్వడం, చేనేత పరిశ్రమలకి, గృహ అవసరాలకి, లేదంటే ఎస్సీ ఎస్టీలకి, లేదంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, ఇటువంటి వాటన్నింటికీ కూడా సబ్సిడీతో కాస్ట్ సబ్సిడీ అనేది ఇప్పుడు దాకా జరిగేది. ఎప్పుడైతే అదానీ చేతిలోకి విద్యుత్ వెళ్తుందో భవిష్యత్తులో ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు, సబ్సిడీలు అనేది ఉండదు. మొత్తం ఒక యూనిట్ తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చుని కూడా వినియోగదారుడే భరించాలి అనే విధంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆ రకంగా ఒక యూనిట్ ఇప్పుడు దాకా క్లాస్ సబ్సిడీ మనకి ఫంక్షన్లకి, కళ్యాణ మండపాలకి, సినిమా హాల్స్కి 20 రూపాయల యూనిట్ ఉంటే గృహ అవసరాలకి 2 రూపాయల యూనిట్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒక యూనిట్ తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చు కూడా వినియోగదారుడే భరించాలంటున్నారు. అంటే ఒక యూనిట్ తయారు చేయడానికి 12 రూపాయలు, 13 రూపాయల ఖర్చు అయితే ఆ డబ్బులన్నీ కూడా వినియోగదారుడి మీదే భారం పడేలాగా ఈ చట్టాల్లో మార్పు తీసుకొస్తున్నారు, సంస్కరణలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ రోజున విద్యుత్ సంస్కరణలో భాగంగానే విద్యుత్తు స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు. ఇది సంస్కరణలో భాగంగానే అమలు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విద్యుత్తుని ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగమే అదానీకి అప్పచెప్తున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, ట్రూ అప్ ఛార్జీలు పెడుతున్న భారాలు వేస్తున్నారు, రైతులకి, వ్యవసాయ కార్మికులకి, దళితులకి ఇస్తున్న సబ్సిడీలన్నీ తొలగిస్తున్నారు. కాబట్టి మొత్తం ప్రజానీకం అందరూ కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి విస్తృతంగా దీన్ని ప్రజానీకంలోకి తీసుకొని వెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి ఈ స్మార్ట్ మీటర్ను మా ఇంటికి తేవద్దు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాం.